హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియల్ లైఫ్లో జరిగిన ఒక లవ్ స్టోరీ పార్ట్ 1 కంటిన్యూషన్. అమ్మాయి అలా డైలీ మెసేజ్ చేస్తూ ఉంటుంది, కానీ అబ్బాయికి తెలియదు ఎవరు అమ్మాయి అని అనుకుంటున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తనే అని కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇంకా అబ్బాయికి కోపం వచ్చి, ఒకసారి ఫోన్ చేయి, లేకపోతే నీ నెంబర్ నా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు వెంటనే ఫోన్ చేసి ఊరు పేరు స్ట్రీటు చెప్పింది. ఎవరా అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది అబ్బాయికి, తనని ఇష్టపడుతున్న అమ్మాయే కదా మెసేజ్ చేసింది అని. అమ్మాయి కొంచెం సేపు ఆట పట్టించింది. అమ్మాయితో చెప్పాడు అబ్బాయి ఇలా, నువ్వెవరో నాకు అర్థమైంది అని అన్నాడు. నీకు నేనేమవుతానో తెలుసా అని అడిగాడు. తెలీదు అన్నది. వరుసకి నేను భావనవుతాను అని అన్నాడు. అయితే అమ్మాయి ఇంకా వెంటనే ఫోన్ పెట్టేసింది. అబ్బాయి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు, తనే ఫోన్ చేసి మాట్లాడినందుకు. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తుందా చేయదా అని టెన్షన్లో ఉన్నాడు. ఆ రోజు నైట్ ఇంక అలా ఆలోచిస్తూ పడుకున్నాడు. మార్నింగ్ లేచాక ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలా 1 వీక్ గడిచింది. అమ్మాయి కాల్ చేసి అబ్బాయి ఇలా అన్నది, మన ఇద్దరి విషయం ఎవరికీ తెలియకూడదు, మా బ్రదర్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికీ తెలియకూడదు అని చెప్పింది. ఇంకా డైలీ కాల్స్ మెసేజెస్ చేసుకుంటూ అలా చాలా రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడు బయట కలవడం, ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరుగుతూ ఉంటుంది. అలా కొన్ని మంత్స్ అయ్యాక వాళ్ళ బ్రదర్కి తెలిసిపోయింది. అప్పుడు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్పేశాడు. ఇంకా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ చాలా టెన్షన్స్లో ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై